ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి అక్బర్ విగ్రహాలు ఉండాలి, ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి బాబర్ పేరే ఉండాలా, అట్లాగే ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి దరిద్రులందరి గురించి వాళ్ళ పేర్లతో వీధులు రోడ్లు ఊర్లే ఉన్నాయి. ఔరంగజేబు పేరుతో ఔరంగాబాద్ లాంటివే ఉన్నాయంటే మన కర్మ ఏంటంటే మనల్ని చంపి మన ముత్తాతల కాలంలో ఉన్నటువంటి మన వాళ్ళ మీద అత్యాచారాలు చేసి అరాచకాలు చేసినటువంటి రాక్షసుల పేర్లతో మనం ఊళ్ళలో బ్రతుకుతున్నామంటే మన కర్మ అదనమాట. అలాంటి కర్మని కల్పించినటువంటి పాఠ్యపుస్తకాలు రాసినా లేకపోతే మన మేధావి వర్గమైనటువంటి తొలితరం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, అది మన కర్మ. అది పక్కన పెడితే ఇవాళకి కూడా ఈ బానిసత్వం అయితే పోవట్లేదు. చివరికి ఈ భారతదేశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళకి అండగా అదే సందర్భంలో భారతదేశం తరపున పోరాడినటువంటి వాళ్ళకి సంబంధించి పాఠ్యపుస్తకాల్లో లేదంటే ఇప్పుడు రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని షాహీ ఈద్గా పార్క్లో పెట్టడానికి ఢిల్లీలో రెడీ అయితే దాని మీద కోర్టుకు వెళ్ళిపోయారు, ఢిల్లీ హైకోర్టుకు. అది వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తులు ఎట్లా పెడతారు? ఢిల్లీ హైకోర్టులో ఈ విషయం వచ్చినప్పుడు అది వక్ఫ్దని ఎవరు చెప్పారని అడిగింది కోర్టు. ఆధారాలు ఏం లేవు, వాళ్ళు మేము అనుకుంటున్నాం అది వక్ఫ్దని చెప్పి. అంటే కోర్టు చివాట్లు పెట్టేటప్పటికి ఇప్పుడు రాణి లక్ష్మీబాయికి సంబంధించినటువంటి విగ్రహానికి అక్కడ పెట్టబోతూ ఉన్నారు. చివరికి మన సంస్కృతిని మన సాంస్కృతిక పరిరక్షణ, మన దేశ పరిరక్షణ కోసం పోరాడిన యోధుల విగ్రహం పెట్టడానికి, వాళ్ళని పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి ఇవాళ యుద్ధం చేయాల్సి వస్తుంది.